జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు. భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, ఈ మధ్యనే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్నవారు, వారందరికీ కూడా మరి ఒక మారు నా నమస్కారములు, ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి లైక్ చేసి ఈ ఛానల్ని ముందరికి నడిపించవలసిందిగా మీ అందరికి కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అయితే ఈ భాగంలో ఒక చక్కటి విశేషాన్ని మనం ఇక్కడ చెప్పుకుందాము. మనం మహిళా దినోత్సవం జరుపుకుంటాము. ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ భాగంలో నేను స్త్రీ యొక్క విశిష్టత గురించి కొన్ని విశేషాలని, నేను తెలుసుకున్న విశేషాలని మీ ముందర పొందుపరచాలని అనుకుంటున్నాను. అయితే మనం విషయాల్లోకి ప్రవేశిస్తే, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ అని మన ఉపనిషత్తుల్లో ఈ విషయాన్ని మనం చూస్తాం. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు? స్త్రీకి వేదకాలంలోనే అగ్రస్థానం ఇవ్వబడింది. ముందరే మాతృదేవో భవ అంటున్నారు. అంటే వేదంలోనే స్త్రీకి అగ్రస్థానం ఇవ్వబడింది. వేదాల్లో అందరికంటే స్త్రీకి అగ్రపూజ అందవలసిన మాతృమూర్తిగా వేదాలు అభివర్ణించేయి. స్త్రీ అనే పదంలో మనం సకార తకార రకారాలు చూస్తాం. సకారం అంటే ఏమిటి? సత్వగుణం. తకారం అంటే తమోగుణానికి ప్రతీక. రకారం అంటే రజోగుణానికి ప్రతీక. అంటే ఇక్కడ త్రిగుణాత్మకమైన ప్రకృతికి ప్రతీకగా స్త్రీ అని మనం పేర్కొనవచ్చు అన్నమాట. సమాజంలో స్త్రీకి ఉన్న స్థానాన్ని మనకి తొలి విజ్ఞానమైన ఋగ్వేదంలో తెలియజేయడమైంది. 4 వేదాలు, ఆ వేదాల్లో ఋగ్వేదంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత గురించి, ఆమె గురించి చక్కటి విజ్ఞానమైన విశేషాలు ఎన్నో కూడా ఋగ్వేదంలో మనం తెలియజేయడమైంది. ఐతరేయ బ్రాహ్మణంలో ఏమంటారంటే, తజ్జాయ జాయ భవతి యుద్ధస్మాం జాయతే పునః అని చెప్పడం జరిగింది. అంటే పురుషుడు స్వయంగా స్త్రీ గర్భం నుండి పుత్ర రూపంలో జన్మిస్తాడని, ఆ స్త్రీ వలన పురుషునికి విశ్రామస్థానం, సుఖస్థానం అని చెప్పింది. అది కాకుండా స్త్రీ గృహరూపం అంటూ సంభాషించింది. గృహం అంటే స్త్రీ అన్నమాట. అది గృహరూపం అని ఆ వేదకాలంలో అప్పుడు ఆ వేదంలో చెప్పడం జరిగింది. వేదకాలం నుండి సమాజంలో పురుషులకి స్త్రీ పట్ల పూజ్యభావం అమితంగా ఉండేది. ఆ వేదకాలంలో స్త్రీ పట్ల పూజ్యభావం ఉండేది. ఈ విషయం మనందరికీ కూడా మనం తెలుసుకోవాలి. నాటి కాలంలో కూడా స్త్రీలు పురుషులతో సమానంగా విజ్ఞాన మార్గంలో బ్రహ్మజ్ఞానంతో ప్రకాశించేవారు. అందరూ ఆమెని గౌరవప్రదంగా చూసేవారు. వైదిక విద్య ఆ కాలంలో స్త్రీ పురుష భేదం లేకుండా అందరూ చదువుకునేవారు. అందరికీ విద్య అందుబాటులో ఉండేది. విద్య ఏ ఒక్కరి సొత్తు కాదు. విద్య అనేది పరమాత్మ దత్తం అని మనం తెలుసుకోవాలి. ఉపనిషత్ కాలంలో స్త్రీ పురుషులు ఇరువురు బ్రహ్మజ్ఞాన తత్వం కలిగి ఉండేవారు. కొంతమంది స్త్రీలు ఆ రోజుల్లో బ్రహ్మచర్యం పాటిస్తూ వారి జీవితాంతం తపో జీవనంతో దైవానికి అంకితం చేసేవారు. ఋగ్వేదంలో ప్రథమ మండలంలో 48-49 సూక్తులు చూసినట్లయితే ప్రత్యేకంగా అవి స్త్రీల కోసమే ఉపదేశించడం జరిగింది. వేదంలో స్త్రీ అనేది పురుషునికి మరియు ఈ సభ్య సమాజానికి సూర్యకాంతి లాంటి వారు అని అక్కడ తెలియచేయడం జరిగింది. వేదంలో ఏం చెప్పారు? స్త్రీ అంటే ఎవరు? పురుషుడికి ఈ సభ్య సమాజానికి సూర్యకాంతి లాంటి వారు స్త్రీలు అని చెప్పడం జరిగింది. ఎంత చక్కటి విషయం ఇది! స్త్రీలు తమ విద్యాశోభతో గృహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దే శక్తి కేవలం స్త్రీకే సాధ్యపడుతుందని చెప్పడం జరిగింది. ఈ విషయం మనందరం బాగా స్త్రీలైన మన అందరం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి. మన గృహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దుకునే విధానం అదంతా కూడా స్త్రీకే చెందుతుంది. స్త్రీయే కేవలం చక్కగా తన గృహాన్ని అనుకూలంగా తీర్చిదిద్దుకోగలదు అని మనకి ఆ రోజుల్లో వేదాల్లో చెప్పబడింది. ఈ విషయం మనం ఈ రోజుల్లో మర్చిపోయాం. స్త్రీ భావితరాలకి శిక్షణ రక్షణగా నిలబడతారని వేదాల్లో తెలియచేయడమైంది. వేదాల తర్వాత అంతటి మహోన్నతమైన మనుస్మృతి, దాంట్లోనూ స్త్రీ యొక్క విశిష్టత గురించి తెలియచేయడం జరిగింది. మనుస్మృతిలోనూ స్త్రీ యొక్క విశిష్టత గురించి తెలియజేయడం జరిగింది. మనుస్మృతిలో ఏమంటున్నారంటే,
న్యాయస్వరూపమే స్త్రీ అని పేర్కొనబడింది దాంట్లో. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవత తిష్ట వేసుకుని ఉంటారు అని మనుస్మృతి తెలియజేయడం జరిగింది. అక్కడ ఉత్తమ సంతానం కలుగుతుంది. స్త్రీ కలిగే ఉత్తమ సంతానం వల్లే ఉత్తమ సమాజం ఏర్పడుతుంది. మనుస్మృతిలో పుత్రునికి పుత్రికకి ఆస్తిలో సమాన హక్కులు ఉన్నాయని మనువు తెలియజేయడం జరిగింది. అంటే మనం ఇవన్నీ చూస్తూ అర్థం చేసుకుని మనం ఇవన్నీ చూస్తే మనం ఏమనుకోవాలి, స్త్రీకి ఎప్పుడూ కూడా చక్కటి విలువ మన సంస్కృతి సంప్రదాయంలో వేదకాలం నుంచి స్త్రీకి అగ్రతాంబూలం ఇస్తూనే వస్తున్నారు. వైదిక సంస్కారాలని విశేషంగా స్త్రీ గౌరవాన్ని చాటి చెప్పాయి. కానీ కాలం ఎప్పుడూ ఒక్కలా ఉండదు కదా. సమాజంలో మంచితో పాటు కుతంత్రమైన వాదనలు చేసేవారు కూడా ఎప్పుడూ ఉంటారు. తరువాత కాలంలో మెల్లిగా స్త్రీని అవమానపరచడం, కించపరచడం, లోకువ చేసి మాట్లాడడం, అణగదొక్కే విధానం, లైంగిక వేధింపులు గురి చేయటం, స్త్రీలను ఎత్తుకుపోయి వారిని క్రూరంగా అనుభవించడం, ఇవన్నీ మన భారత జాతిలో మొదలయ్యే మెల్లిగా. దీనికి కారణం వేరే మతాల వాళ్ళు, మన వాళ్ళు కూడాను కొంతమంది వేరే వాళ్ళతో, వేరే దేశస్తులతో మన వాళ్ళ చేతులు కలిపి ఆ విధంగా మెల్లిమెల్లిగా స్త్రీని అణగదొక్కడం మొదలెట్టారు. మన దేశం ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. ఆ రోజుల్లో ఎంతోమంది విదేశీయులు, ఇతర మతస్థులు మన దేశ సంపదని, మన వైదిక విజ్ఞానాన్ని కొల్లగొట్టాలనే ఉద్దేశంతో మన దేశంపై ఎన్నో దండయాత్రలు జరిగాయి. మనకి ఇవన్నీ తెలుసు. ఆ దండయాత్రల కారణంగా మన స్త్రీలు సంస్కారవంతులు, అందమైన వారు అవటం వల్ల మన దేశంపై దండయాత్ర చేసిన వారు స్త్రీలని అపహరించి క్రూరంగా అనుభవించి హింసకు గురి చేసేవారు. ఆ దండయాత్రల కారణంగా మన స్త్రీలు అందమైన వారు, సంస్కారవంతులు. అటువంటి అందమైన వారిని, సంస్కారవంతుల్ని ఈ యొక్క దండయాత్ర చేసిన వారందరూ కూడా స్త్రీలను అపహరించుకుపోయి అన్యాయంగా హింస గురి చేసి అనుభవించేవారు. ఈ విధంగా మన స్త్రీలు ఎంతో కష్టాలకి లోనయ్యారు. అప్పుడు ఆ సమయంలో మన సంపదని, వేద విజ్ఞానాన్ని, స్త్రీలని కాపాడుకునే దశలో స్త్రీని బయటికి రానిచ్చేవారు కాదు. అందుకోసమని కొన్నాళ్ల పాటు ఏమిటి, స్త్రీ ఇంట్లో నిర్బంధించబడింది. ఆ విధంగా తర్వాత ఆ భయాలకి స్త్రీ ఇంటికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. అయితే అలా కొంతకాలం నడిచిన తర్వాత మెల్లిమెల్లిగా కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఏమైందంటే ఇంకా రాను మనుషుల్లో మార్పు వచ్చేసి ప్రజల్లో మార్పు వచ్చేసి కొంతమంది ఉంటారు కదా ఎప్పుడు సమాజంలోనూ, కొంతమంది స్త్రీలు బాగుపడుతున్నారంటే ఈర్ష్యపడేవాళ్ళు, ద్వేషించేవాళ్ళు చాలామంది ఉంటారు. కొంతమంది స్త్రీకే శత్రువు కూడా ఉంటారు. ఒక స్త్రీ బాగుపడుతోందంటే ఇంకో స్త్రీకి లోపల ఈర్ష్యాద్వేషాలు మొదలవుతాయి. ఆ విధంగా ఆ కాలంలో కూడా కొంతమంది దుర్మార్గులైన వాళ్ళు విదేశీయులతో చేతులు కలిపారు. మనలో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులైనటువంటి వాళ్ళు విదేశీయులతో చేయి కలిపారు. ఎందుకోసమని వాళ్ళు ఏదో పొందాలి, ఆ విదేశీయుల దగ్గర నుంచి వాళ్ళ మన్నలను పొందాలి అని చెప్పేసి, వాళ్ళ దగ్గర నుంచి ధనం పొందాలి అనేసి మనవాళ్లే వాళ్ళతో చేయి కలిపి మన జాతి దిగజారే విధంగా మనవాళ్ళు కూడా ప్రవర్తించారు. వాళ్ళు ఆ విధంగా ప్రవర్తించారు క్రూరంగా, మనవాళ్ళు కూడా ఈ విధంగా ప్రవర్తించడం మొదలెట్టారు. స్త్రీల హక్కుల్ని హరించేశారు, వారిని హేళన భావంతో చూడటం మొదలెట్టారు. అదే కాకుండా వారిని విద్యకు కూడా దూరం చేశారు, విద్యకు అనర్హులని వాళ్ళు ప్రకటించారు. ఈ విధంగా కొన్ని వందల సంవత్సరాలు స్త్రీలు అణగదొక్కబడడం జరిగింది. ఆ విధంగా కాలంలో అప్పటి రోజుల్లో ఏదో వేద విజ్ఞానం గురించి చక్కగా చెప్పేవారు కూడా చాలా తక్కువ, ఒకళ్ళు చెప్పినా కూడా వినేవారు ఎవరూ లేరు. ఆ విధంగా కాలంలో స్త్రీ అణగదొక్కబడింది. సమాజంలో ఆమెకు ఉన్న గౌరవం పోయింది. ఆమెను ఒక వంటింటి కుందేలుగా చేసి మూర్ఖ సంప్రదాయాలకు వాళ్ళు గురి చేసి ఎన్నో విధాలుగా వాళ్ళని వేదనలకు గురి చేశారు. స్త్రీ విద్యకి అర్హురాలు కాదని కూడా ప్రచారం చేశారు. పరాయి వారి పాలలో పురుషాధిక్యత పాలన చోటు చేసుకుంది. ఆ విధంగా వారు బందీ జీవితానికి స్త్రీలందరూ గురి అయ్యారు. ఆ పురుషాధిక్యత ఈనాటికి మన సమాజంలో మనం చోటు చేసుకునే ఉంటుంది. అయితే అటువంటి సమయంలో కూడా ఎంతోమంది స్త్రీలు సాహసం చేసి అరాచకమైన కట్టుబాట్లను ఎదిరించి విద్యను అభ్యసించి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు. శంకరాచార్యుల వారి యొక్క జీవిత చరిత్ర చూస్తే మనం ఆశ్చర్యపోతాం. ఆయన అందరితో శాస్త్రవాదం చేసేవారు. చేసి తాను ఆ శాస్త్రవాదంలో ఆ విధంగా చేస్తూ అలా ఎంతోమందిని ఆయన కలిశారు. అప్పుడు ఒక సందర్భంలో ఆయన మండన మిశ్రుడు అనే వారితో
అనే వారితో ఆయన శాస్త్రవాదం చేసేటప్పుడు ఆ మండన మిశ్రుడు కొన్నాళ్ళకి శంకరాచార్యులతో శాస్త్రవాదం చేయలేకపోయేసరికి ఆయన మండన మిశ్రుని యొక్క భార్య అయినటువంటి ఉభయభారతి తన భర్త ఓడిపోతున్నాడు అని తెలిసి అప్పుడు తానే స్వయంగా ఆ శాస్త్రవాదంలోకి దిగి శంకరాచార్యులతో తను శాస్త్రవాదం చేయడానికి బ్రహ్మవాదం చేయడానికి ఆమె ముందరకు వస్తుంది. అప్పుడు శంకరాచార్యుల వారు కూడా తప్పకుండా అమ్మా నీతో నేను శాస్త్రవాదం చేస్తాను అని ఆ రోజుల్లో శంకరాచార్యుల వారు ఒప్పుకున్నారు. నువ్వు ఏమిటి ఆడదానివి నువ్వు చేయడమేమిటి అనేటువంటి ఆయన ఆ శంకరాచార్యుల వారు అనలేదు. వాళ్ళిద్దరూ కలిసి ఆ విధంగా ఉభయభారతి శంకరాచార్యులతో శాస్త్రవాదం చేసింది. కానీ ఆఖరిలో శంకరాచార్యుల వారే తను గెలిచినప్పటికి కూడా శంకరాచార్యుల వారు ఉభయభారతిని ఎంతో మెచ్చుకున్నారు. అమ్మా నీకు అపూర్వమైనటువంటి జ్ఞానం ఉంది, నువ్వు అపర సరస్వతీదేవి, నేను నిజంగా చాలా ఆనందపడుతున్నానని చెప్పి అప్పుడు ఆమెకి ఏమంటారంటే నేను ముందర 4 పీఠాలను స్థాపిస్తున్నాను, ఆ పీఠాల్లో నీ సాన్నిధ్యాన్ని అనుగ్రహిస్తాను, నువ్వు ఆ పీఠాల్లో అదృశ్యంగా ఉంటూ భక్తుల్ని కాపాడుతూ ఉండు తల్లి, వాళ్ళు విద్యావంతులయ్యేటట్టుగా నువ్వు దీవించు తల్లి అని చెప్పేసి ఆ యొక్క శంకరాచార్యుల వారికి ఉభయభారతికి ఆ విధంగా అనుగ్రహిస్తారన్నమాట. ఈ విధంగా నిజంగా విద్య ఉన్నవాళ్ళు సంస్కారం ఉన్నవాళ్ళు ఎప్పుడు స్త్రీని గౌరవిస్తారు. వాళ్ళు పురుషులు అవ్వనివ్వండి ఎవరైనా అవ్వనివ్వండి. అలాగే మనకి ఇంకా కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక మనకి మగవాళ్ళలో మనుషులు ఉన్నట్లే ఆడవాళ్ళలో కూడా మహిళా ఋషిత్వం పొందిన వాళ్ళు చాలామంది ఉండేవారు. అయితే మహిళా ఋషిత్వం పొందిన వాళ్ళని ఏమంటాం, మనం ఋషిక అంటాం. మన సనాతన సంప్రదాయంలో ఎందరో బ్రహ్మవాదులు ఉన్నారు. ఇందాక చెప్పినటువంటి ఉభయభారతి బ్రహ్మవాదిని ఆవిడ. వచక్ను అనే మహాభావుని పుత్రిక గార్గి, ఆ గార్గి కూడా బ్రహ్మవాదం చేసింది. 1000 మంది బ్రాహ్మణులు ఉన్న సభలో ఆమె ఒక్కతి గార్గి ఆ 1000 మంది బ్రాహ్మణులు తను ఒక్కతి బ్రహ్మవాదం చేసి ఆమె గెలిచింది. అంటే ఆమె యొక్క జ్ఞానం ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఉపనిషత్తులు తదితర ఆధ్యాత్మిక వాగ్మయంలో ఈ గారికి విశేష ప్రాధాన్యం ఉంది. అలాగే ఆమె వరుసలో చేరిన వారు మమత, విశ్వవార, ఘోష, సూర్య, అంబురుణ మహర్షి కుమార్తె అయినటువంటి వాక్, లోపాముద్ర, అలా అనేక మంది ఆ రోజుల్లో ఎంతోమంది చదువుకున్నవారు అపర సరస్వతులు ఆ రోజుల్లో ఉండేవారు అన్నమాట. అయితే వేదాన్ని ప్రమాణంగా తీసుకున్నటువంటి మనువే ఒక చోట ఏమంటాడంటే స్త్రీ బ్రహ్మ బభూవిధ అంటాడు. అంటే స్త్రీ బ్రహ్మజ్ఞాని కావాలని, స్త్రీ విద్యావంతి అయితేనే లోకశ్రేయస్సు కలుగుతుందని చాటి చెప్పారు. అంటే స్త్రీ బ్రహ్మజ్ఞాని కావాలంటే ఏమిటి అంటే స్త్రీ యొక్క ఆధ్యాత్మిక విశేషాల్లో కూడా ఆమె ఆరితేరి ఉండాలి. ఎప్పుడైతే తన లౌకిక విద్యని ఆధ్యాత్మిక విద్యతో ముడిపెడుతుందో అప్పుడే ఆ లౌకిక విద్య రాణిస్తుంది అని, అటువంటి స్త్రీ ఎంతైనా కూడా యొక్క సమాజానికి అవసరము, ఆమె సమాజాన్ని ముందర నడిపించగలదు. అటువంటి స్త్రీయే చక్కటి బాలబాలికల్ని ముందరికి తీసుకెళ్ళగలదు అనేటువంటి విషయాన్ని ఆ రోజుల్లో మనువే తెలియజేశారు. అందుకోసమని లౌకిక విద్యతో పాటు ఎప్పుడు ఆధ్యాత్మిక విద్యని చేర్చుకోవాలి. ఇంకా మనువు ఏమన్నారంటే స్త్రీ యస్య పురుషా మార్గాం సర్వాలంకార భూషితాః నిర్భయా ప్రతిదద్యంతే యథారక్షిత భూమిపాహ. ఏమంటున్నారైనా, ఏ దేశంలో అయితే మహిళలు సర్వాంగ సుందరంగా ఆభరణాలతో అలంకరించుకుని పురుషుని సహాయం లేకుండా తోడు లేకుండా రహదారిలో వీధుల్లో ధైర్యంగా ఏ భయభ్రాంతులు లేకుండా తిరగలరో ఆ దేశం సుపరిపాలన కలది అని మనం తెలుసుకోవాలి. ఈ విధంగా పంచవేదమైనట్టు మహాభారతంలో చెప్పబడింది. మహాభారతం అంటే చతుర్వేద సారాంశం. అందుకని మనం మహాభారతాన్ని పంచవేదం అని అంటాం. అంటే స్త్రీలు ఎప్పుడైతే సర్వాంగ సుందరంగా చక్కరంగా అలంకరించుకుని ఏ పురుషుని సహాయం తోడు లేకుండా రహదారుల వీధుల్లో ధైర్యంగా ఏ భయభ్రాంతులు లేకుండా తిరుగుతారో ఆ దేశంలోనే సుపరిపాలన ఉంది అని తెలుసుకోవాలని చెప్తున్నారు. అంటే సుపరిపాలన ఏ దేశంలో ఉంది అంటే మనకి ఇదే చిహ్నం. ఎప్పుడైతే స్త్రీలు నిర్భయంగా చక్కగా రోడ్ల మీద రహదారులు నడుస్తారో, వాళ్ళు ఎంత చక్కటి నగలు పెట్టుకొని ఎంతో అందంగా ఉన్నవారు కూడా నడుస్తారో, వాళ్ళకి ఎటువంటి భయం లేకుండా వాళ్ళు చక్కగా వెళ్తారో అప్పుడు దాంట్లో సుపరిపాలన ఉంది ఆ దేశాల్లో అని మనం తెలుసుకోవాలని ఈ విధంగా మహాభారతాల్లో చెప్పడం జరిగింది. అయితే శ్రీమూర్తి అంటే తాను బిడ్డని కనేటప్పుడు తాను మరణయాతని పొందుతుంది.
ఆ యొక్క బిడ్డను కండం అంటే మరో జన్మనెత్తినట్టే. జాతి మొత్తాన్ని ఆమె కన్ని పాలిచ్చి పెంచి సకల సేవలు అందిస్తుంది. సృష్టిని సుస్థిరం చేస్తున్న మహోన్నత మూర్తి స్త్రీ. ఈ సృష్టిలోని స్త్రీకి కేవలం మామూలు స్త్రీగా భావించక, ఒక పురుషుడి విజయం, కుటుంబ విజయం వెనుక స్త్రీ సహకారం లేనిదే పురుషుడికి మనుగడే లేదు, జీవితమే లేదు. ఆ సత్యాన్ని గ్రహిద్దాం, గౌరవిద్దాం మనందరం కూడా. అంటే మన స్త్రీ అంటే మామూలు స్త్రీ అని అనుకోకూడదు. ప్రతి పురుషుడి విజయం వెనక ఒక మహిళ ఉంటుందని మనం వింటూ ఉంటాం. కుటుంబం విజయం అంటే ఆ విజయం వెనక స్త్రీ సహకారం లేకపోతే కుటుంబం విజయ పదంలో నడవలేదు. పురుషుడికి కూడా మనుగడే లేదు, జీవితమే లేదు. ఇటువంటి సత్యాన్ని మనం గ్రహిద్దాం, గౌరవిద్దాం. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాహ. ఎక్కడైతే స్త్రీలను గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరు ఉంటారు. ఈ విధంగా ఎన్నో విశేషాలు, మనకి చక్కటి విశేషాలని కూడా మనకి మన జీవితం మనం చూసినట్లయితే కన్నా మన దేశ సంపద, మన వేద విజ్ఞానం ఇవన్నీ చూసిన ఎన్నో విషయాలు స్త్రీ గురించి ఎన్నో చక్కగా చెప్పబడ్డాయి. ఎప్పుడు స్త్రీని తక్కువ చేసి మాట్లాడింది మన వేద విజ్ఞానంలో, ఆర్ష విజ్ఞానంలో ఎక్కడా కూడా చెప్పబడి లేదు. కాకపోతే కాల ప్రవాహాల్లో ఇందాక చెప్పుకున్నట్టు వేరే దేశాల వాళ్ళ యొక్క దండయాత్ర వల్ల, ఆ ప్రభావం వల్ల మన స్త్రీలకు ఎన్నో ఇక్కట్లు గురయ్యారు. కాకపోతే ఈ రోజుల్లో మళ్ళీ ఏమవుతోంది, మన భారతదేశానికి మన స్వతంత్రం తెచ్చుకున్నాం, కానీ రాను మన స్త్రీలు ఏమవుతోందంటే వారి యొక్క సంస్కృతి సంప్రదాయాన్ని మనం మర్చిపోతున్నాం. ముఖ్యంగా మన స్త్రీలు కూడా మనం మర్చిపోతున్నాం. మన పాశ్చాత్య సంప్రదాయాలకి, సంస్కృతి మనం బానిసలైపోతున్నాం. మన కొట్టు బొట్టు అన్నీ మార్చేసుకుంటున్నాం. మన సంప్రదాయాలకి దూరం అయిపోతున్నాం. ఎప్పుడైతే స్త్రీ కనుక చక్కగా తన గృహాన్ని నిర్వహించుకుంటుందో, అది కాకుండా తాను భర్తకి గౌరవం ఇవ్వాలి, భర్త స్త్రీకి గౌరవం ఇవ్వాలి, భార్యకి గౌరవం ఇవ్వాలి. అలా ఇద్దరు ఒక కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరూ సమానులే. నేనెక్కువ నువ్వు తక్కువ అనేటువంటి ప్రసక్తే లేదు. సంసారం అనే బండి నడవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఇద్దరూ సమంగా ఉంటేనే ఆ సంసారం బండి చక్కగా నడుస్తుంది. ఈ విధంగా ఎప్పుడైతే స్త్రీలందరూ కూడా ఈ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, దాన్ని బట్టి అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎంతోమంది స్త్రీలు ఎన్నో ఉన్నతమైన పదవుల్ని అలంకరిస్తున్నారు. స్త్రీ చేయలేనిదంటూ లేదు. అంతరిక్షంలోకి వెళ్తోంది, అసలు చేయలేని పని అంటూ స్త్రీ లేదు. అటువంటి అత్యుత్తమమైనటువంటి జ్ఞానం కలది. ఆ జ్ఞానాన్ని ఆమె చక్కగా సంపాదించగలదు. స్త్రీకి స్వతహాగా పురుషుడి కంటే కూడా అనకూడదు కానీ ఎక్కువ శక్తి ఉంటుంది. శక్తి అంటే శారీరక శక్తి కాదు, జ్ఞానాన్ని పొందేందుకు కూడా ఆమెకి చక్కటి శక్తి ఉంటుంది. ఆ శక్తి భగవంతుడే మనకి ప్రసాదించాడు. కాకపోతే ఆ శక్తిని మనం ఈ రోజుల్లో ఏం చేస్తున్నామంటే అనవసరమైన దానికి మనం ఉపయోగించుకుంటున్నాము. మనం ఏది కావాలో దానికి ఉపయోగించుకోవట్లేదు. ఈ సంస్కృతి, పరాయి సంస్కృతి సంప్రదాయాలకి మనం బానిసలు అయిపోయి మన సంస్కృతి సంప్రదాయాన్ని కాలరాస్తున్నాము. మనం అన్నీ కూడా మారిపోతున్నాయి. మన కుటుంబ విలువల్ని మనం దిగజారు చేసుకుంటున్నాము అని ఈ విధంగా కూడా మనం కొంత తెలుసుకోవాలి. మన స్త్రీలు మనమే కొన్ని మనలో ఉన్నటువంటి లోటుపాట్లు కూడా తెలుసుకోవాలి. స్త్రీ యొక్క గొప్పతనమే ఎప్పుడు చెప్పుకోవడం కాదు, మనలో కూడా ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి. మనలో ఉన్నటువంటి ఈర్ష్యా ద్వేషాలను మనం పక్కన పెట్టాలి. ఎక్కువగా స్త్రీలనే ద్వేషిస్తూ ఉంటారు. ఒక అత్తగారు కోడలు అత్తగారిని ద్వేషించుకుంటూ ఉంటుంది. అలాగే కుటుంబాల్లో కూడా అలా రకరకాలు అలా స్త్రీయే ద్వేషించుకుంటూ, స్త్రీకి స్త్రీయే శత్రువు, ద్వేషించుకోవడం శత్రువు కూడాను. అందుకోసమే చాలా గృహాలు పాడైపోతూ ఉంటాయి. గృహంలోని పనులన్నీ కూడా స్త్రీ ఏం చేయాలి? ఆనందంతో స్వీకరించాలి. తన గృహాన్ని ఒక ఆనందలీలంగా, దేవాలయంగా మలుచుకోవాలి. వివాహం అనేది వేదమంత్రాలతో వధూవరులు ఒకటిగా చేసే ఒక అందమైన వ్యవస్థని మనం తెలుసుకోవాలి. ఆ వ్యవస్థలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. భర్త అయిన వాడు భార్య మర్యాదని అందరి ముందర కాపాడాలి. తన తల్లి, తండ్రి, అక్కచెళ్ళు, అన్నదమ్ములు, మిగతా బంధువులు అందరి ముందర కూడా భార్య యొక్క మర్యాదాన్ని భర్త కాపాడాలి. అలాగే భార్య కూడా అత్తగారు ఇల్లే తన ఇల్లని తను తలచి ఏ పని చేసినా కూడా ఆ పని తన కుటుంబానికి తాను చేసుకుంటున్నా అనే దృష్టితో చేయాలి. ఈ రోజుల్లో అందరూ చిన్న కుటుంబాలే అయిపోయాయి. ఎవరూ కూడా ఇటువంటి ఉమ్మడి కుటుంబాల్లో ఉండటం లేదు. చిన్న కుటుంబాలైనా కూడా విడివిడిగా ఉన్నా కూడా ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటున్నారు. ఎందుకు ఆ ద్వేషాలో తెలియదు. ఎవరి సంపాదన వాళ్ళు సంపాదించుకుంటున్నారు. అటువంటప్పుడు
ఒకసారి మన ఇంటికి ఎవరైనా మన వాళ్ళు వస్తే, మన అత్త కానీ మామ కానీ ఆడపడుచు ఎవరైనా వస్తే వాళ్ళని చక్కగా ఉన్నంతసేపు కాసేపు గౌరవంగా మర్యాదగా వాళ్ళని చేసి మనం పంపించేస్తే మన బాధ్యత తీరిపోతుంది. అలాగే వీరు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అలాగే ఇటువంటి ఈ వదిన వచ్చినా ఎవరొచ్చినా చక్కగా మర్యాద చేసి పంపిస్తే వాళ్ళ బాధ్యత తీరిపోతుంది. అలా చక్కగా ఇచ్చిపుచ్చుకోవడంలో ఒక ఆనందం అనేది ఉంటుంది. ఈ విధంగా ఒకరినొకరు గౌరవించుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇంటి గౌరవం ఇంటి భార్యాభర్తల మీదే ఉంటుంది. అలాగే భార్య తన భర్తని ఎప్పుడూ తన పుట్టింటి వారి ముందర కించపరచకూడదు. భార్య కూడా అంతే, తన భర్తని ఎవరి ముందర, తన స్నేహితుల ముందర కానీ పుట్టింటి వారి ముందర కానీ కించపరచకూడదు. ఆయన గౌరవాన్ని కాపాడవలసిన బాధ్యత భార్య మీద కూడా ఉంది. భర్తే భార్య గౌరవం కాపాడడం కాదు, భార్య కూడా భర్త గౌరవాన్ని కాపాడాలి. ఇద్దరూ సర్దుకుపోతూ ఉండాలి. సర్దుకుపోయేటట్టుగా ఒకళ్ళకొకళ్ళు అన్నట్టుగా జీవించాలి. సమాజంలో వారి విలువ వారి భార్యాభర్తలు జీవించే విధానం మీద ఉంటుంది. ఎప్పుడైనా సరసమైన తగువులు వస్తే మంచిదే, కానీ అవి శృతిమించకుండా చూసుకోవాలి. ప్రతి వ్యక్తిలోనూ కొన్ని లోటుపాట్లు ఉంటాయి, అవి కొద్దిగా సర్దుకునిపోతూ ఉండాలి. ప్రతి దానికి కూడా విడాకులను వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమీ లేదు. అయితే ఎప్పుడైతే కనుక పురుషుడు ఒక ఆధిక్యంతో స్త్రీని ఒక దురలవాట్లకు గురై, అంటే ఒక తాగుడు, పేకాట, డబ్బుల గురించి కొట్టడము, భార్యల్ని హింసపెట్టడము, ఇటువంటి పరిస్థితుల్లో అయితే మటుకు అది వేరే సంగతి. కానీ చిన్న చిన్న వాటికి తగులు ఆడుకుని ఒకళ్ళకొకళ్ళు దూరం అయిపోవడం మటుకు అది మంచిది కాదు. అది ప్రమాదానికి దారితీస్తుంది. రాను పిల్లలకు కూడా అది చాలా ఇబ్బంది కలుగుతుంది. భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు కలిసి అయితే జీవించాలనుకుంటారో అప్పుడు వాళ్ళ బాధ్యత, పిల్లల్ని మటుకు తీర్చిదిద్దవలసిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. ఆ పిల్లల బాధ్యత జీవితాంతం వాళ్ళు భరించవలసిందే. వాళ్ళు బాగుపడినా వారే దానికి కారణం, వాళ్ళు పాడైపోయినా కూడా ఈ తల్లిదండ్రుల కారణం అని మనం తెలుసుకోవాలి. అయితే చాలా మటుకు అసమాన తల్లిదండ్రులు దూషించమని నేను అనట్లేదు. ఒక్కొక్కసారి చాలా మటుకు 60% 70% తల్లిదండ్రులు అయితే మిగతాది వాళ్ళ కర్మ ఫలితాలు పిల్లలు తాము చేసుకొచ్చి కర్మ ఫలితాల మీద కూడా ఉంటాయి. మంచి చెప్పినా కొంతమంది పిల్లలు వినరు. ఇంకా వాళ్ళ జీన్స్లో కూడా కొంత ఉంటాయి. ఆ విధంగా అది కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కూడా పిల్లలు పెరుగుతూ ఉంటారు. ఈ విధంగా ఎక్కడికక్కడే వీళ్ళిద్దరూ భార్యాభర్తలు ఇద్దరు కలిసి తమ సంసారాన్ని చేసుకుంటూ పిల్లల్ని కాపాడుకుంటూ మంచి విషయాలు, మనకు ఉన్నటువంటి మన సంస్కృతి సంప్రదాయంలో ఉన్నటువంటి ఎన్నో మంచి విషయాలు పిల్లలకి చెప్తూ ఏ విధంగా తాము ముందరకు వెళ్ళాలని అటువంటి సంస్కారం నేర్పిస్తూ విద్యను నేర్పిస్తే అప్పుడు చక్కగా పిల్లలు కూడా చక్కగా ఆదర్శవంతంగా పెరగబడతారు. వాళ్ళలో కూడా ఆదర్శమైన భావాలు వాళ్ళు పెరుగుతాయి అన్నమాట. ఇలాగా మనమందరం కూడా ముందర స్త్రీకి స్త్రీ శత్రువే అనే నినాదాల నుంచి బయటపడదాం. మనలో చక్కటి ఆదర్శ భావాలు పెంచుకుందాము. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ కలుపుకులిపోదాము. ఎదిగిన కొద్దీ ఒదిగితేనే అందం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుంటూ ఇలా ప్రతి ఇల్లు కూడా చక్కటి నందనవనంగా ఉంటే కనుక సమాజం బాగుపడుతుంది. సమాజం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది. రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది అనే విషయాన్ని తెలియచేసుకుంటూ ఆఖరిగా వివేకానందుల వారు ఒక విషయాన్ని తెలియజేస్తారు. ఈ ఒక్క విషయాన్ని చెప్పి మనం ముగించుకుందాం. ఏమంటారంటే వివేకానందుల వారు ఎవరు చెప్పారు? జ్ఞానానికి భక్తికి స్త్రీలు అనర్హులని ఎవరు చెప్పారు? పతనావస్థలో ఉన్న కాలంలో కొందరు పురోహితులు ఇతర వర్గాల వాళ్లను వేదాధ్యయనానికి అనర్హులు చేసినప్పుడు వాళ్ళు స్త్రీల హక్కులను కూడా హరించారు. అంతేకాని వేదకాలంలోనూ ఉపనిషత్ యుగంలోనూ పూజనీయులైన మైత్రేయి, గార్గి తదితర స్త్రీలు బ్రహ్మాని గురించి చర్చించడంలో తమకున్న సామర్థ్యంతో ఋషుల స్థానాన్ని అలంకరించారు. అంతేకాదు, స్త్రీలను ఉద్ధరించకుండా ఔన్నత్యాన్ని సాధించేందుకు వేరేతో ఉందని ఎన్నటికీ అనుకోవద్దు. అంటే మన దేశ ప్రగతి ఎవరి మీద ఉంది? స్త్రీలని ఉద్ధరించడం మీదే. స్త్రీలను ఉద్ధరిస్తే మన దేశ ప్రగతి సాగుతుంది, ముందరికెళ్తుంది. మన ఔన్నత్యాన్ని సంపాదించాలంటే ముందర స్త్రీ ఉద్ధరించబడాలి, మంచిగా ఉద్ధరించబడాలి. స్త్రీలను గౌరవించని ఏ జాతి కానీ ఏ దేశం కానీ గతంలో ఎప్పుడూ ఘనతని సాధించలేదు, ఇక ముందు కూడా సాధించబోవు అని వివేకానందుల వారు స్పష్టం చేశారు. ఎవరన్నారబ్బా ఆయన? మరి ఒక మాట చెప్తారు. స్త్రీలని గౌరవించని ఏ జాతి కానీ ఏ దేశం కానీ గతంలో ఎప్పుడు ఘనతని సాధించలేదు, ఇక ముందు కూడా సాధించబోదు అని ఆయన విశేషాన్ని ఆయన వివేకానందుల వారు చక్కగా స్పష్టం చేశారు. ఈ విధంగా మనం చక్కగా స్త్రీని గౌరవించుకుంటూ అలాగే పురుషుల్ని కూడా గౌరవిస్తూ
ఎవరూ తక్కువ వారి సృష్టిలో ఇద్దరూ సమానులే. అర్ధనారీశ్వర తత్వంతో మనం ముందరికి నడుద్దాము. సీతారాముల్లాగా, పార్వతీ పరమేశ్వరులాగా, అలాగా రాధాకృష్ణుల్లాగా, అలా ఆ విధంగా మనం అర్ధనారీశ్వర తత్వంతో ముందరికి నడిచి మన జీవితాన్ని చక్కగా మనం సార్థకతని చేసుకుందాము. సృష్టిలో ప్రతి జీవి కూడా చాలా అవసరమైనదే అని తెలుసుకుంటూ, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.